తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుందని కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వైఎస్ పాలెం జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ పాలెం సర్పంచ్ ముచ్చుపామ బాబులు, స్కూల్ హెచ్ఎం, టీచర్స్, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరి యోగా దినోత్సవ వేడుకలు, అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించబడుతున్నాయి. ప్రపంచం నలుమూలలా కూడా ఈ రోజున యోగా దినోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయని సందర్భంగా తెలియపరుస్తున్నా. యావత్ భారతదేశం కానీ యావత్ ప్రపంచం అంతా ఒక ఎత్తు అయితే ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈనాడు గౌరవ ప్రధానమంత్రి గారు ప్రత్యేకంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక మేరకు ఆయన స్వయంగా ఇక్కడికి విచ్చేయటం, మన ఆంధ్రప్రదేశ్లో యోగా కార్యక్రమంలో పాల్గొనటం ఇది చాలా చక్కటి సుపరిణామం అని సందర్భంగా తెలియపరుస్తున్నా. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ లోకేష్ బాబు గారు కానీ ఈ నెలల పాటు కూడా అంటే యోగా దినోత్సవం జూన్ 21 తారీఖున అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచే దీని మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించామంటే అది తప్పనిసరిగా ఆ ఫలాలు ప్రజలకు అందాలన్నటువంటి ఒక పవిత్రమైన ఆశయంతో, ఒక పవిత్ర లక్ష్యంతో, ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెలల పాటు దీన్ని నిర్వహించడం జరిగిందని సందర్భంగా తెలియపరుస్తున్నా. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజానీకం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపరుస్తూ, నిజంగా చెబుతున్నటువంటి టీచింగ్ కనుక మనం వింటే చాలా నిజంగా యోగా కనుక రోజు ఒక పావు గంట 20 నిమిషాలు కనుక మనం చేసినట్లయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మన హెల్త్ని, మన ఆరోగ్యాన్ని, మన శారీరక ఫిట్నెస్ని మనం కాపాడుకోగలుగుతాం అన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. ఒక్క మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పైబడి ఈ రోజున యోగా కార్యక్రమంలో పాల్గొన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారికి విజన్ అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటున్నా. ఎర్రశెట్టి పంచాయతీలో ముఖ్యంగా మరి మన ఎర్రశెట్టి పంచాయతీలో మన సర్పంచ్ గారు నాగముచ్చుమాంబ బాబులు గారు ఒక కమిట్మెంట్తో మరి కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతో చక్కగా విజయవంతంగా చేసినందుకు సర్పంచ్ గారికి, బాబులు గారికి కూడా, మన హెడ్ మాస్టర్ గారికి కానీ, డ్రిల్ మాస్టర్ కానీ, లేకపోతే గ్రామంలో ఉండే పెద్దలందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందన తెలియపరుస్తూ మీ అందరి ముందు సెలవు తీసుకుంటున్నాను. సహజ యోగ జ్ఞాన ప్రదాత మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ జ్ఞానం ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సహజ యోగ ప్రచారం ఆంధ్రప్రదేశ్ అంతటా చేయాలనే ఉద్దేశంతో చైతన్య రథయాత్ర రాష్ట్రమంతా తిరుగుతూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చేరుకుంది. రేపు రాయలం గ్రామంలో ఊరంతా సహజ యోగ జ్ఞానం ప్రచారం చేస్తూ సాయంత్రం రాయలం శివాలయ ఆవరణలో ఈ యొక్క జ్ఞానాన్ని ఉచితంగా నేర్పిస్తున్నట్లు సహజ యోగ ట్రస్ట్ భీమవరం శాఖ సభ్యులు తెలియజేశారు. ఈ ధ్యానం వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఒంగోలులో జరిగిన రెవెన్యూ డే వేడుకల్లో కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యలు, సర్టిఫికెట్ల కోసం ప్రజలు చేసే దరఖాస్తులపై రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరిస్తే శాఖకు మంచి పేరు వస్తుందని ఆమె పేర్కొన్నారు. ఫస్ట్ రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పడం జరిగింది.
రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్కి అయినా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. సివిల్ సర్వీస్ రాయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, రెండోది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ అంటాము, అది మనము సబ్మిట్ చేయాలి. దాంట్లో కూడా కాస్ట్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. సో ఇమ్మీడియట్గా జనరల్గా నా ఫాదర్ వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్లో తీసుకుంటారు. అప్పుడు నేను త్వరగా ఫస్ట్ రోజుకి వెళ్ళి దొరకలేదు. సో నెక్స్ట్ రోజు నేను కూడా అంటే అప్పుడు చదువుతున్నప్పుడు డేట్ మరి మిస్ అవుతాము అని ఐ వాజ్ వెరీ అప్రహెన్సివ్. సో నేనే వస్తాను, ఈరోజు ఎలాగైనా సర్టిఫికేట్ తీసుకుని రావాలి అని వెళ్ళాను. ఒక 3 years పట్టింది. నేను అక్కడే తహసీల్దార్ ఆఫీస్లోనే వెయిట్ చేసాను. అప్పుడైతే 3 years అప్పుడు చిరాకు అనిపించింది, ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని. తర్వాత తహసీల్దార్ అక్కడ వట్టాచేరు అంటాం, తహసీల్దార్ గారు వచ్చారు. అప్పుడు నన్నే లోపలికి పిలిపించి ఆయనే సర్టిఫికేట్ సంతకం పెట్టి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కంగ్రాచులేట్ అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి నా ఈ ఎగ్జామ్ కోసం అడిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆల్ ద బెస్ట్ అన్నారు. అండ్ ఒక స్మైల్తో ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఆ 3 years వెయిట్ చేసినప్పుడు ఉన్న కోపం చిరాకు అనిపించింది. ఆయన నాకు ఆ నవ్వుతో ఆ సర్టిఫికేట్ ఇస్తున్నప్పుడు అవి అన్నీ కూడా నేను మర్చిపోయాను. బట్ ఆయన అంత మంచిగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్, ఒక తహసీల్దార్ ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో తహసీల్దార్ ఇలా ఉంటారు. బికాస్ ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతామో వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టే మనం వారిని గురించి వారి సంస్థ ఏ సంస్థకు పని చేస్తున్నారో వారిని గురించి ఒక ఇంప్రెషన్ అనేది ఒక ఇమేజ్ అనేది మన మైండ్ లో వస్తుంది. ప్రజలతో మమేకమై విధులను నిర్వహించాలని రెవెన్యూ సిబ్బందికి తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి కలెక్టర్ జిల్లాలో 2వ రెవెన్యూ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డే సందర్భంగా రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండలాల వ్యాప్తంగా రెవెన్యూ డే సెలబ్రేషన్స్ నిర్వహించుకుంటున్నామని అన్నారు. రెవెన్యూ శాఖ అన్ని శాఖలతో పోలిస్తే ప్రాధాన్యత ఉన్న శాఖ అని, ప్రతి కలెక్టర్ కూడా రెవెన్యూ శాఖతోనే ముడిపడి ఉంటారని తెలియజేశారు. నిజంగా అంటే రెవెన్యూ డే ఉందని నేను ఎప్పుడో సబ్ కలెక్టర్గా ఉన్నప్పుడు చేశాము. తర్వాత మళ్ళీ పార్టిసిపేట్ చేయటం ఈరోజే, అంటే కలెక్టర్గా చేయటం ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనకు వస్తున్నటువంటి ట్రెడిషన్స్ ఇవన్నిటిని కూడా కంటిన్యూ చేసే విధంగా ఉండాలి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, గవర్నమెంట్ కూడా దీన్ని అంటే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా, డివిజన్ ఆఫీసెస్లో, అదేవిధంగా ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత తహసీల్దార్స్ అందరూ కూడా మీ మండలాల్లో చేసి వచ్చారని అనుకుంటున్నాను. చేయకపోతే ఏదో ఒక టైంలో ఈరోజు కంప్లీట్ చేయాలి. సో సిస్టంలోనే ఇన్బిల్ట్గా ప్రతి ఒక్క ఐఏఎస్ అధికారి రెవెన్యూ డిపార్ట్మెంట్తో పుట్టి అల్టిమేట్లీ ఆల్ ఈజ్ కెరియర్ హీల్ బీ గోయింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎప్పుడోసారి వెళ్తూనే ఉంటారు. కలెక్టర్ అయిన తర్వాత కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఆ బంధం అనేది కంటిన్యూస్గా ఉంటుంది టిల్ రిటైర్మెంట్. సో ఈరోజు మనం ఈ రెవెన్యూ డే సందర్భంగా మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి ఆ గౌరవాన్ని ఎట్లా తీసుకురాగలం అనే దాంట్లో మీరు ఒక్క ఆలోచించాలి. నా సైడ్ నుంచి దాంట్లో దెర్ ఆర్ మెనీ వేస్, అంటే చాలా పద్ధతుల్లో మళ్ళీ ఆ తిరిగి గౌరవాన్ని తెచ్చుకోవచ్చు. నేను పాటించేది, ఐ ఆల్సో రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు కూడా పాటించాల్సింది, మనకి ఎంపతి అనేది ఉండాలి. ఎంపతి అంటే జాలి, దయ. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనము కొంచెం అంటే మనకు వచ్చినట్టుగా ఎంపతి అంటే ఏంటంటే కరెక్ట్ చెప్పాలంటే ఆ సమస్యకి ఒక వారధిలాగా దే ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్. మనం అనుకుంటాం ఏముంది, మీరు అందుబాటులో ఉన్న తర్వాత, యాక్సెసిబుల్గా ఉన్న తర్వాత ఎట్లా కమ్యూనికేట్ చేస్తున్నారు వాడితోటి మనకు తెలిసి ఉంటుంది. ఒకడు 10 సార్లు వస్తాడు, వాడికి ఆల్రెడీ నువ్వు చెప్పుంటావు. హౌ యూ రియాక్ట్ టు కామన్ మ్యాన్స్ ప్రాబ్లం, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నేను కూడా మీ నుంచి
అది చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. చాలామంది ఉన్నారు, బాగానే ఉన్నారు. టిల్ దిస్ డేట్ కనీసం ఒక్క నిమిషం అన్నా వాళ్ళకి టైం ఇస్తాను. వాళ్ళకి ఏంటంటే కలెక్టర్తో విన్నాడు మా సమస్య అంటేనే వాళ్ళకి అదొక చాలా రిలీఫ్ ఇస్తుంది. విన్నాడు, కదులుతుంది. అడ్రస్ చేశాడు, డిఆర్ఓకి అడ్రస్ చేశాడో, తహసీల్దార్కి అడ్రస్ చేశారో, జేసీ గారికి అడ్రస్ చేశారో, అట్నుంచి ఫ్లో అయితే స్టార్ట్ అయింది, ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందని ఎవ్రీడే నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ, ఖచ్చితంగా అందరినీ చెక్ చేసే మాట్లాడే వాళ్ళతో పంపిస్తాను, ఎంత బిజీగా ఉన్నామని. ఐ ఆల్సో ఎక్స్పెక్ట్ సేమ్ ఫ్రమ్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోదీ ప్రశంస. గిన్నిస్ రికార్డు సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం. సూరత్ రికార్డును అధిగమించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం. ఉద్దేశపూర్వకంగానే మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడం లేదు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం. కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోందన్న వైసీపీ నేత భూమన. తిరుమలలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలింతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.